తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ అన్న శుభవార్త చెప్పిండల్లా. ఏంది? ఎన్నికలల్లో హామీ ఇచ్చిన 2500 రూపాయలు ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చే కార్యం గిట్లా చురు చేయబోతున్నారా అని ఆలోచనలు చేస్తున్నారా? కాదు కాదు, రేవంత్ అన్న చెప్పిన శుభవార్త గావిటి గురించి కాదు. మరి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేటందుకు ఇంకేమన్నా కొత్త పథకం తెస్తున్నారా అని అంటారా? ఏహే, గావన్నీ కూడా కాదు. ఆ ముచ్చటేందో రేవంత్ అన్ననే చెప్తున్నాడు. ఈయనుండ్రిగా మా అక్కలకు వేదిక మీద ఉన్న వాళ్ళకే కాకుండా ఇటు ఉన్న వాళ్ళకు కూడా తొందరలోనే ఎమ్మెల్యేలకు కూడా మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి. 153 సీట్లలో 51 సీట్లు, 33% ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు కాబోతున్నారు. ఈ 51కి ఇంకొక 10 అదనంగా కలిపి 60 సీట్లు ఆడబిడ్డలకు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరూ మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోండి. మిమ్మల్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చడమే కాదు, మిమ్మల్ని గెలిపించుకునే పూచి కూడా నాది. రాజ్యాన్ని నడపండి. ఇల్లు అద్భుతంగా నడిపినోళ్ళు రాజ్యాన్ని కూడా బాగా నడుపుతారు. ఆడబిడ్డల పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది. అది ముచ్చట. రాబోయే ఎన్నికల నాటికి అసెంబ్లీ స్థానాలు 153 దాకా పెరిగే అవకాశం ఉన్నదని అంటున్నారు కదా. ఇక అట్లనే మహిళలకు రిజర్వేషన్లు కూడా ఇస్తామని సెంటర్ సర్కార్ అంటున్నది. కాబట్టి ఆ లెక్క నచ్చే 50 స్థానాలకు ఇంకో 10 కలిపి మొత్తం 60 జాగాల్లో చేతి పార్టీ తరఫున మహిళలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్ ఇస్తారట మన రేవంత్ అన్న. దానికోసానికి ఇప్పటి సందే మహిళలు కష్టపడి పనిచేయాలని పిలిపించిండు. ఇక ఇప్పటి సందే ప్రజల కోసం పనిచేసుకుంటా జనాల్లో ఉండే మహిళలకు టికెట్లు ఇస్తామని అంటున్నాడు. ఇవాళ రాజేంద్ర నగర్ లో ఉన్న వ్యవసాయ యూనివర్సిటీలో వన మహోత్సవం కార్యక్రమం షాల్ చేసిన రేవంత్ అన్న ఇట్లా మాట్లాడుకొచ్చిండు. 60 మంది మహిళలకు ఎమ్మెల్యే అభ్యర్థులుగా టికెట్లు ఇచ్చుడు మంచి ముచ్చట్నే గాని ఆ 60 మందిలా ఎసొంటి రాజకీయ నేపథ్యం లేని మహిళలకు ఎంత మందికి టికెట్లు ఇస్తారనేదే అసలు ముచ్చట. వెనుక గాడ్ ఫాదర్లు లేకుండా రాజకీయాలు చేసుడు చాలా మంది మొగళ్ళకే కష్టమైతున్న ఈ రోజుల్లా నిజాయితీగా పార్టీ కోసం కష్టపడ్డ మహిళా కార్యకర్తలను గుర్తించి టికెట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా తారీఫ్ చేయాల్సిందే. అయినా ఎవ్వరు టికెట్ ఇచ్చినా ఇయ్యకుండా మహిళా రిజర్వేషన్లు అమలైందంటే మాత్రం ఖచ్చితంగా మహిళలకు రాజకీయంగా అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి రాజకీయాలకు రావాలనుకునే వాళ్ళకు ఇదే మంచి సమయం. కాబట్టి యువతులు ఖచ్చితంగా రాజకీయాలకు వచ్చి రాష్ట్రాన్ని గొప్పగా మార్చే కార్యంలో పాల్పంచుకోవాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ పరిస్థితులు ఎట్లుంటాయో.